గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప మనల్ని నిత్యము నడిపిస్తూ ఉన్నది. దేవుడు అద్భుతమైన కార్యములు చేసేటువంటి వాడు. ఆయన మహత్కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు. ఆ కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దాని విషయమై మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని నేను మీ అందరి ఎదుటికి రావటానికి ఆయన కృపను చూపించినటువంటి దేవుడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము, నేను మిమ్మును ఆదరించెదను. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం, నేను మిమ్మును ఆదరించెదను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఎవరు మనల్ని ఆదరిస్తారు? దేవుడు మాత్రమే మనల్ని ఆదరిస్తాడు కదా. మనుషుల దగ్గర నుండి మనకి ఎలాంటి ఆదరణ దొరకదు. మనుషుల దగ్గర నుండి ఎలాంటి కార్యము మన జీవితంలో జరగదు. దేవుడే మనల్ని ఆదరించేటువంటి దేవుడు. ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? కన్నీరులో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? వ్యాధుల్లో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఒంటరిగా నిలబడ్డావా? నన్ను ఆదరించు వారు ఎవరు లేరు ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను ఆదరించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిన్ను చేరతీయువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి దేవుడు కానే కాదు. దేవుడు నిత్యము ఆయన మనకి తోడైనటువంటి దేవుడైనాడు. ఆయన నిత్యము మనల్ని ఆదరించే దేవుడైనాడు. ఆయన నిత్యము మనల్ని బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. తల్లి ఒక్కని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇదే తల్లి ఆదరించదు, వదిలేస్తుంది. కానీ మన దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు. మన దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కన్నీరులో ఉన్నప్పుడు భలే కన్నీరులో ఉన్నావే, చక్క సంతోషంలో ఉన్నావే, నువ్వు ఏడుస్తున్నావు అని నవ్వేటువంటి దేవుడు మన తండ్రి కానే కాదు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరించి వాడై ఉన్నాడు. మనిషి నిన్ను ఆదరిస్తే, ఈరోజు ఆదరిస్తే జీవితం అంతా దెబ్బి పొడుస్తూ ఉంటాడు. మనిషి ఒక్కసారి నీకు ఒక సహాయము చేస్తే జీవితం అంతా దాని గురించి మాట్లాడతాడు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. నా తండ్రి అలాంటి వాడు కాదు. అదే తండ్రి నీ జీవితంలో నీకు కూడా ఉన్నాడు కనుక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడతావు? ఆదరించట్లేదు ఎవరు నన్ను అనుకుంటున్నావా? ఎందుకు? నీ తండ్రి నిన్ను ఆదరిస్తున్నప్పుడు, మన తండ్రి మనల్ని ఆదరిస్తున్నప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. మన జీవితంలో ఆయన మనల్ని ఆదరిస్తూ మనల్ని బలపరిచేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. నిన్ను ఆయన దీవిస్తాడు. ఆయన నీ ఎడల తన కృపను చూపిస్తాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నువ్వు మమ్మల్ని ఆదరించే దేవుడు. నిజమే నాయన, లోకంలో మాకు ఆదరణ దొరకదు, కుటుంబంలో మాకు ఆదరణ దొరకదు. కానీ నువ్వు మాత్రమే మమ్మల్ని ఆదరించే దేవుడు. నువ్వు మాత్రమే మమ్మల్ని చేరతీసే దేవుడు. నీ ఆదరణ, నీ కార్యములు మా జీవితంలో జరిగించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించమని ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును కాక అని ప్రార్థిస్తూ యేసు నీ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి నిత్యము ఆయన ఆదరణలో మీరు నిలబడి ఉందరు గాక. ఆమేన్.